కీర్తనల గ్రంథం 88వ అధ్యాయం 13వ వచనం. యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, ఈ సమయంలో నా ప్రభా నీ వాక్య వెలుగులు మమ్మల్ని నడిపించి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించి విత్తబడిచినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది నూరంతల పంట ఈరోజు ఇప్పుడే ఆశపడ్డవారు అనుభవించుదురుగా కన్న తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రియులు గమనించాలి, ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు? ఉదయమున నా ప్రార్థన నేను ఎదుర్కొనును. హల్లెలూయా. యుద్ధానికి సిద్ధపడినట్లే మొట్టమొదటి యుద్ధం మనకి మరి ఉదయకాల సమయంలోనే ప్రారంభించబడుతుంది. లేవటమే ఒక యుద్ధం, నీ బెడ్ తోటే నీకు ఒక యుద్ధం. కాబట్టి ఇక్కడ ఉదయకాల సమయంలోనే భక్తులంతా కూడా లేచి ప్రార్థించారు. బైబిల్ గ్రంథం అంతా కూడా వారి యొక్క అనుభవాలను మనం పరిశీలన చేసినట్లయితే అబ్రహాం ఏమన్నాడు తెలుసా? అబ్రహాము తెల్లవారి లేచి ప్రభు సన్నిధిని నిలిచి ఆ చోటికి వచ్చి నిలబడ్డాడు. దేవుని స్నేహితుడయ్యాడు అబ్రహాము. ఉదయం లేచి అలవాటు ఉంది కాబట్టి. అలాగే నిర్గమకాండం 8వ అధ్యాయం 29-13 వచనాలు మనం చూసినట్లయితే మోసే ప్రొద్దున్నే లేచి ఫరోకు సవాలు విడిచాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రువుని సిగ్గుపరచడానికి ఉదయం లేచాడు అంటండి మోసే గారు. శత్రువుని సిగ్గుపరచాలంటే ఉదయాన్ని లేవాలి. నీ జీవితంలో ఏదైతే శత్రువులు ఉన్నాయో అది సిగ్గుపరచబడాలని ఉదయాన్ని లేచి ప్రార్థించాలి. హల్లెలూయా. యెహోషువ ఉదయాన్నే లేచి దేవుని సైన్యాన్ని వ్యూహం పన్నాడంటండి, యుద్ధాన్ని నడిపించాడంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయం లేచి ఇజ్రాయేలుతో ఎరికో గోడను చుట్టూ వచ్చేటకు ద్వారా ఎరికో గోడను పడగొట్టాడంటండి యెహోషువ గారు. ఉదయం లేచి అతిక్రమం చేసినటువంటి ఆకానును తొలగించాడంటండి. వేకుని లేచి యెహోషువ హాయి పట్టణాన్ని హతం చేశాడంట. హల్లెలూయా. వేకుని లేచి, కాబట్టి ఉదయం లేచి దైవ చిత్తం గ్రహించుకున్నాడు గిద్యోను. ఉదయం లేచి ప్రక్కనున్నటువంటి గ్రామాల అవసరతను చూశాడు మన రక్షకుడు. ఉదయం లేచి మృత్యుంజయుడిగా లేచినటువంటి ప్రియను చూచిన మరియమ్మ గారు. అన్నోదయం లేచి తన యొక్క కుటుంబం కోసం యోబు గారు గోజాడాడు. యోబు 1:5. నిర్గమకాండం 37వ వచనం ప్రకారం ప్రొద్దున్నే లేచి సాక్ష్య మందసం ఎదుట ధూపం వేశారు. ఎవరు? అహరోను. ఉదయాన మనఃపూర్వకమైనటువంటి అర్పణలు తెచ్చింది ఇశ్రాయేలీయులు. నిర్గమకాండం 36:3 చూసాం మనం. ఉదయాన్న యాజకులు దహన బలులు అర్పించారు. లేవికాండం 6వ అధ్యాయం 12వ వచనంలో. ఆదిమ అపోస్తలులు కూడా తెల్లవారగానే లేచి దేవాలయానికి వెళ్ళారు. అపోస్తలుల కార్యం 5:21. పౌలు తెల్లవారు లేచెను. అపోస్తలుల కార్యం 27:33. దేవుని స్నేహితులు కాగోరుచున్నారా? శత్రువుని ఎదుట తన తలను ఎత్తుకొని కోరుచున్నారా? అడ్డంగా ఉన్న ఎరికో గోడలను పడగొడుతూ ఉన్నారు. ఆమేన్. వ్యక్తిగత జీవితంలోనూ సంఘంలోనూ ఆకాశమును తొలగించగోచున్నారా? దైవ చిత్తం తెలుసుకొని కోరుచున్నారా? పునరుత్థాన బలం చూడగొనుచున్నారా? కుటుంబాలు ప్రభువును సమీపించగోరుచున్నారా? మీ పరిచర్యను నెరవేర్చి ముగించగోరుచున్నారా? ఉదయమున లేపండి. దేవునికి స్తోత్రం. ఉదయాన్ని లేవండి. ప్రభు ఆయన స్వరాన్ని వినండి. ఇలాగ ప్రతి దినము చేయండి ప్రియులారా. ఎప్పుడు ఫెయిల్ అవ్వద్దు దేవుని సన్నిధిలో లేవటంలో. ప్రతి అద్భుతము జరిగింది బైబిల్లో ఆల్మోస్ట్ ఉదయకాల సమయంలో. ఉదయకాల సమయంలో లేచేటువంటి వారు అద్భుతాలను చూస్తారు. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉండేటువంటి వారు మహోన్నత కార్యాలు చూస్తారు. ఎవరైతే ఉదయాన్నే లేస్తారో, ఎవరైతే చీకటితో లేస్తారో వాళ్ళ జీవితంలో వెలుగును స్వతంత్రించుకోగలుగుతారు. చీకటితో లేచిన వాడు, చీకటిలో కష్టపడ్డవాడు వెలుగులో ఫలితాలను చూడగలుగుతాడు. హల్లెలూయా. రహస్యంగా చదివినటువంటి వాడికి పబ్లిక్లో మంచి రిజల్ట్ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున వేకువజామునే లేవాలి దేవుని సన్నిధిలో. వేకువనే లేచి దేవుని స్తుతించాలి. వేకువనే ఎర్లీ మార్నింగ్ లేవాలి దేవుని సన్నిధిలో. చీకటితోనే లేవాలి, చీకటి ఉండగానే లేవాలి. అది గుణవతి అయినటువంటి భార్యకు ఉండే మొట్టమొదటి లక్షణం చీకటితోటే లేవటం, చీకటి ఉండగానే లేవటం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదం చూడాలంటే ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ చీకటితోటే లేవాలి. 3:30 నుంచి 4:50 వరకు దేవుని సన్నిధిలో గడపడానికి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. 3:30 ఖచ్చితంగా స్తుతులు చెప్పబడతాయి, సింహాసనం వేయబడుతుంది. ఆ సింహాసనం మేము అంతా కూడా పాలుపగస్తులుగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఎర్లీ మార్నింగ్ దేవుని సన్నిధిలో గడపడం చాలా ప్రాముఖ్యమైన విషయం. మొట్టమొదట మనిషి చేయవలసింది ఎర్లీ మార్నింగ్ దేవుని సన్నిధిలో గడపడం. హల్లెలూయా.
కాబట్టి మోసే, అబ్రహాం ఎవరు చూసినా కూడా ఎర్లీ మార్నింగ్ చీకటితోటే ప్రేయర్ చేసినటువంటి వారుగా ఉన్నారు. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈ రోజున ఉదయమున మనం ఏం చేయాలంటండి, మన యొక్క ప్రార్థన మనల్ని దేవుని ఎదుర్కొంటూ ఉన్నదంట. దేవుని ఎదుర్కొనేటువంటి వారు ఎలా ఉండాలి? చూపులో, మాటలో, ప్రవర్తన ప్రతిదీ దేవునికి మహిమార్థంగా ఉండాలి. అటువంటి భాగ్యం ఇక్కడున్న వారందరికీ దేవదేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.